వ్యాపార రంగంలో రాణిస్తున్న విద్యా రంగాన్ని ఎంతో అభిమానించి ఆ రంగం పురోభివృద్ధికి కృషి చేస్తున్న వారు చాలా అరుదుగా ఉంటారు. అలాంటి అరుదైన వ్యక్తి రాగమయూరి గ్రూప్ ఫౌండర్ కేజే రెడ్డి గారు. రియాలిటీ రంగంలో ఎన్నో ప్రాజెక్ట్స్ ని దిగ్విజయంగా పూర్తి చేసిన ఘనత రాగమయూరి బిల్డర్స్ అధినేత కేజే రెడ్డి గారిది. ఎక్కువ మందికి మంచి విద్య అందించాలన్న ఆలోచనతో కర్నూలు నగరంలో IDPS ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ని ఏర్పాటు చేసేందుకు ఆయన ఎంతో శ్రమించారు. ఎడ్యుకేషన్ సెక్టార్ పై ప్రత్యేకమైన శ్రద్ధతో ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ను తమ ప్రాజెక్టులోనే ఏర్పాటు చేశారు కేజే రెడ్డి గారు. నేటి బాలలే రేపటి భారత రత్నాలు అనే ఉద్దేశంతో విద్యార్థులకు క్వాలిటీ విద్యను అందించేందుకు IDPS ను స్థాపించారు. ఆయన ఉన్నత సంకల్పం నేడు ఎంతో మంది జీవితాల్లో వెలుగులు నింపుతోంది. ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఎడ్యుకేషన్ ఇప్పుడు కర్నూలు పరిసర ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. నిర్మాణంతో పాటు ఇతర రంగాల్లో ఎంతటి అభిరుచితో సేవలు అందించారో అంతకు రెట్టించిన అభిరుచి, ఉత్సాహం, తపనతో ఎడ్యుకేషన్ రంగంలో కర్నూలుని ఐకానిక్ గా చేసేందుకు ఎంతగానో తపిస్తున్నారు కేజే రెడ్డి గారు. హాయ్ సార్, మీ స్కూల్లో ఏమేం ఫెసిలిటీస్ ని ప్రొవైడ్ చేస్తున్నారు? మా స్కూల్ ప్రత్యేకత ఏంటంటే ప్రతి క్లాస్ రూమ్ లో ఇంటరాక్టివ్ బోర్డు ఉంటుంది. బేసిక్ గా చాలా మంది స్కూల్స్ లో ఒకటో రెండో బోర్డులు పెడతారు, కానీ మా దగ్గర ఇప్పుడు ప్రతి క్లాస్ రూమ్ లో రైట్ ఫ్రమ్ నర్సరీ నుంచి 10th క్లాస్ దాకా ఇంటరాక్టివ్ బోర్డు ఉంది. అన్ని స్పోర్ట్స్ ఫెసిలిటీస్, ఈరోజు స్పోర్ట్స్ ఫెసిలిటీ ఏంటంటే వీ హ్యావ్ టెన్నిస్ కోర్ట్, వీ హ్యావ్ షటిల్ కోర్ట్, వీ హ్యావ్ బ్యాడ్మింటన్ కోర్ట్, వీ హ్యావ్ క్రికెట్ స్టేడియం, అండ్ ద బెస్ట్ పార్ట్ ఏంటంటే వీ హ్యావ్ రన్నింగ్ ట్రాక్, సింథటిక్ రన్నింగ్ ట్రాక్ 200 meters. రాయలసీమలో నాకు తెలిసి ఏ స్కూల్ కూడా లేదు. ఒక ఫుట్బాల్ గ్రౌండ్ ఉంది, చాలా పెద్ద గ్రౌండ్, మొత్తం 12 ఎకరాల్లో ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ స్టార్ట్ చేయడం మా ద్వారానే జరిగింది. ఇన్ని ఫెసిలిటీస్ ఉన్న స్కూలు రాయలసీమలో లేదని చెప్పేసి కూడా నేను గట్టిగా నమ్ముతున్నాను. ఈ ఫెసిలిటీస్ కూడా ఇంటర్నేషనల్ క్వాలిటీ. ఇంకా ఫ్యూచర్ లో కూడా ఇంకా ఒక స్విమ్మింగ్ పూల్ కూడా చేసేది ఉంది. అది కూడా మినీ ఒలింపిక్ సైజ్ స్విమ్మింగ్ పూల్ డిజైన్ చేసినాము. ఇంకా అనదర్ 3 months లో స్విమ్మింగ్ పూల్ కూడా కంప్లీట్ చేస్తాం. IDPS విశిష్టతలు, ఇక్కడ ప్రత్యేక బోధన పద్ధతుల గురించి స్కూల్ ప్రిన్సిపల్ జస్మిత్ కౌర్ గారు మాట్లాడుతున్నారు. లెట్స్ హావ్ ఎ లుక్. Today we are with IDPS principal Jasmith Kaur ma'am. Let's talk to her. Hi ma'am. Hi. So ma'am, what is the admission procedures here? Admissions are open for the academic year 24-25 and we are taking the admissions from grade nursery to 9. We have the very simple process where we have an application process, then we have entrance test. The purpose of entrance test is not to discriminate any child. The purpose is to understand the challenges the child is facing, so that we work on the need base. It is not something we take the good students and we just leave the students who are having the challenges. The whole purpose of taking the entrance test is we understand the child. The challenges basically, every child is good, but what is that actually the child wants? He might be good in arts, he might be good in sports, he might be good in music, but he may not be good in academics. So basically every parent, especially tier 2 cities, look for the academics. They feel that the academics is the only thing that something the child can do about. So where we make the parent and student understand, we have a discussion with the parent, and that is something which helps us connect each other. When we know what is the flaws the child is having, what challenges the parent was having, and then how we can work together for getting the learning way easier for the child. It should not be a blame game for each other. It should be a support of each other.